హాయ్ అండి, వెల్కమ్ టు హను స్మైలీ. మీరందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఇవాళ మన ఛానల్లో మామిడికాయ పులిహోర చేస్తున్నామండి. అందుకు కావలసిన వస్తువులు ఇవ్వండి: మామిడికాయ తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మెంతిపిండి, వేరుశనగపప్పు, పసుపు, ఆవపిండి, ఒక నెయ్యి. బియ్యం 1/2 కేజీ. ఈ బియ్యం కడిగి అన్నం వండాలండి. పొయ్యి ముట్టించుకున్నామండి. దీనిలో నెయ్యి వేయాలి, ఆయిల్ వేయాలండి. అందుకని ఆయిల్ తగ్గించి వేసుకోవాలి. ఒక 4 చెంచాలు ఆయిల్ వేసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్ మనం నెయ్యి వేయాల్సి వస్తుంది. అందుకని ఆయిల్ ఎక్కువైపోద్దండి. ఆయిల్ ఎక్కువ వేయకూడదండి. పల్లీలండి, ఒక 2 చెంచాలు పల్లీలు వేసుకోండి. పచ్చిశనగపప్పు అండి, ఇది ఒక 2 చెంచాలు ఇది వేసుకోండి. ఒక చెంచాడు ఆవాలు వేసుకోండి. సాయి మినపప్పు 1 చెంచాడు వేసుకోండి. పసుపు పొడి 1 చెంచాడు వేసుకోండి. మనకు కొంచెం కలర్ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 చెంచా వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసామండి. అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం వేసుకోండి. ఒక 4 మజ్జిగ కోసి 4 వేయండి. కరివేపాకునండి, కాస్త 2 రెబ్బల కరివేపాకు వేయండి. ఇవి వేగిపోయినాయండి. వేగిపోయిన వాటిని ఆపేసుకోవాలండి. మనం పొయ్యి మీద అన్నీ మనం తాలింపు వేసుకున్నాం కదండి. ఇక మనకు పొయ్యితో పని ఏం లేదండి. ఈ తాలింపు ఇదిగోండి. రైస్ రెడీ చేసి పెట్టుకున్నామండి. రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ మామిడికాయ తురుము, ఈ క్యారెట్ తురుము, ఈ రెండింటిని బౌల్లో వేసుకోవాలండి. దాని మీద వేడి అన్నం పెట్టుకోవాలండి. వేడన్నం పెడితే చక్కగా మగ్గిపోతాయండి. ఒక 5 నిమిషాలు అట్లా మగ్గనివ్వాలండి. ఇచ్చిన తర్వాత ఇది ఆవపిండి అండి. ఇది ఆవపిండి, ఇది నెయ్యి, ఇది మెంతిపిండి. ఆవపిండి ఒక 1/2 చెంచాడు అండి. 1/2 చెంచాడు ఆవపిండి వేసుకోవాలి. ఒక 1/2 చెంచాడు మెంతిపిండి వేసుకోవాలి. మనకు కావాల్సినంత ఉప్పు అండి. మనం ఎంత తినగలమో
అంత ఉప్పు. ఏం లేదండి, అంతా 10 నిమిషాల్లో అయిపోద్ది. ఈ తాలింపు అంతా దీని మీద వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కట్మా రైస్ కూడా వేసేసుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కొంచెం నెయ్యి వేసుకోవాలండి, 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. కావాలంటే ఇంకొక చెంచాలు కూడా వేసుకోవచ్చండి, మన టేస్ట్ని బట్టి. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే 3 చెంచాలు వేసుకోండి, లేకపోతే 2 చెంచాలు చాలండి. ఎందుకంటే మనం ఆయిల్తో బాయిల్ చేస్తాం కదండి తాలింపుని, అందుకని సరిపోతుంది. మిక్స్ చేసిన దానిలో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. మొత్తం రెడీ అయిపోయిందండి. ఒక పావు సేరు బియ్యానికి ఒక చిన్న మామిడికాయ అండి, ఒక మామిడికాయ, ఒక క్యారెట్, 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు. ఇక సర్వ్ చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి, చిన్నపిల్లలు ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఈ పులిహోర మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.